రానున్న వర్షాకాలంలో నగరంలో ఎక్కడా వర్షపు నీరు నిల్వకుండా పటిష్ట ప్రణాళికతో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను నిర్వహింపజేస్తున్నామని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి వెల్లడించారు. ప్రజలు కూడా డ్రైన్లలో చెత్త వేయకుండా సంపూర్ణ పారిశుధ్య పరిస్థితుల కల్పనకు తమ వంతు సహకారాన్ని స్వచ్ఛందంగా అందించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ నియోజకవర్గంగా ఏలూరును తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే బడేటి చంటి అహర్నిశలు పాటుపడుతున్నారు. దీనిలో భాగంగానే రానున్న వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదనే ఆలోచనతోనే ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పనులను శరవేగంగా నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో గత 20 రోజుల నుండి నగరంలోని ప్రధాన డ్రైన్లలో పెద్ద మొత్తంలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తా చెదారాల తొలగింపు పనులను సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 45వ డివిజన్లో జాలిపూడి డ్రైన్లో వ్యర్థాల తొలగింపు ప్రక్రియను స్థానిక 7వ డివిజన్ తూర్పు వీధి గంగాణమ్మ గుడి సమీపంలో డ్రైనేజీల్లో షెల్ట్ తొలగింపు పనులను ఎమ్మెల్యే బడేటి చంటి స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్పొరేషన్ అధికారులకు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ ఇంజనీర్ సురేంద్రబాబు, ఈడా చైర్మన్ పెద్దిపోయిన శివప్రసాద్, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాస్, టీడీపీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబు, కార్పొరేటర్ ఇలియాస్ పాషా, మాజీ కార్పొరేటర్ జొజ్జివరపు ప్రతాప్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మారం హనుమంతరావు, క్లస్టర్ కో ఇన్ఛార్జ్ బొడ్డేటి మహేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా వర్షపు నీరు నిల్వ ఉండకూడదన్న ఉద్దేశంతో గత 20 రోజులుగా మరి కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారులు కానీ, గౌరవ మేయర్ గారు కానీ, కార్పొరేటర్లు కానీ అందరితో సమన్వయం చేసుకుంటూ ఎక్కడైతే నీళ్లు నిలవడానికి అవకాశం ఉన్నాయో ఆ డ్రైన్ల పూడిక తీత అనేది నిరంతరంగా జరుగుతుంది. గత 20 రోజులుగా కొన్ని చోట్ల మిషన్తో, కొన్ని చోట్ల గ్యాంగ్మెన్తో అన్నీ కూడా చేస్తూ అవన్నీ కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. మొదటగా ఏదైతే 19వ డివిజన్లో ప్రారంభించడం జరిగిందో ఆ తర్వాత 2-3 డివిజన్లు విజిట్ చేయడం జరిగింది. ఈ రోజున ఏదైతే జాలిపూడి డ్రైన్ దగ్గర మరి బాగా షిల్ట్ ఏదైతే ఎక్కువగా ఉందనుకున్నారో వ్యర్థాలన్నీ కూడా మరి ఆ డ్రైన్లో వేసేయడం వల్ల అక్కడ ఎక్కువగా నిల్వ ఉండిపోవటం, మరి చుట్టుపక్కల వాళ్ళకే మరి వాసన కూడా వచ్చి ఆ వాసన కూడా పేల్చిన పరిస్థితిలో ఉన్నారు. అవన్నీ విజువల్స్లో మీరు అందరూ కూడా చూస్తున్నారు. తప్పనిసరిగా ప్రజలు ఇది గమనించి ఏదైతే మీరు ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన డస్ట్బిన్లో వేయటం కానీ, లేదైతే మీకు ఇంటి దగ్గరగా పెట్టిన బిన్లో కానీ వేస్తే ఆ వ్యర్థాలు కాలువలోకి వెళ్ళకోకుండా ఉంటాయి, నీళ్ళు ఆక్కోకుండా ఉంటాయి. ఇప్పుడు రమారమి జాలిపూడి డ్రైన్లో తీయాలంటే 5 లారీలు ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ, ఏదైతే మీరు కవర్లు కానీ, అలాగే మీరు వాడేసిన బట్టలతో సహా అన్నీ కూడా ఏదైతే చిరిగిపోయినాయి అన్ని వ్యర్థాలు కూడా అందులో వేయడం జరిగింది. ఇవన్నీ మీరు ఏదైతే విజిలెన్స్ చూస్తున్నారో ప్రజలు ఎవరైతే బాధ్యతాయుతంగా ఉంటారో వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవి కాలువల్లో ఈకోకుండా అవి మున్సిపాలిటీ వారు ఎవరైతే వస్తారో వాళ్ళకి అందిస్తే ఏదైనా డ్రైన్లు పూడిక కొంతైనా తగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ప్రతి వర్షాకాలం ముందు కూడా ఇది ముందు జాగ్రత్తగా తీయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా వర్షాలు వచ్చినాయంటే మనం చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంత చేసినా సరే డెఫినెట్గా ప్రజల సహకారం లేకుండా మనం చేయడానికి ఏమి ఉండదు. డెఫినెట్గా మీరు ఏదైతే చూస్తున్నారో దీన్నన్నింటినీ కూడా అరికట్టాలి అని అంటే వ్యర్థాలన్నింటినీ కూడా ఏదైతే కార్పొరేషన్ స్టాఫ్ వస్తారో వాళ్ళకి, ఏదైతే ఇంటింటికి వచ్చే వాళ్ళకి ఆ చెత్త వాళ్ళకి ఇచ్చి మీ దగ్గరలో ఏదైతే బిల్లులు ఉన్నాయో అందులో వేస్తే కొంతవరకైనా ఉపశమనం కలుగుద్దని సందర్భంగా తెలియజేస్తూ మరి దీన్ని నిరంతరంగా ఈ నెలాఖరు వరకు కొనసాగించి ఈ వర్షాకాలంలో ఎక్కడా కూడా నీళ్లు నిలవకోకుండా మరి ఏదైతే అధికారులు మేము కానీ ఎంతవరకు చేయగలిగితే అంత చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజలు కూడా దీన్ని సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. రానున్న రోజులన్నీ కూడా వర్షాకాలమే కాబట్టి ఏలూరు నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్స్ అన్నీ కూడా సిల్ట్ తీపిచ్చేటువంటి కార్యక్రమం గౌరవ శాసనసభ్యులు వారు, గౌరవ మేయర్ గారు, డివిజన్లో ఉన్నటువంటి డిప్యూటీ మేయర్లు, గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఏలూరు నగరం అంతా కూడా పర్యవేక్షించి నగరంలో ఎక్కడ కూడా వానల రూపేణ కానీ, వరదలు వచ్చినా కానీ ఎక్కడ కూడా నీళ్లు నిలబడకూడదు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే నెల 15 రోజుల నుంచి మరి స్పెషల్ డ్రైవ్ పెట్టి కాలువలన్నీ కూడా సిల్ట్ తీసేటువంటి కార్యక్రమం. మరి ఏలూరు నగరం అంతా కూడా మరి ఏలూరులో నుంచే కాకుండా మరి గుంటూరు నుంచి కూడా ఒక 25-30 మంది బ్యాచ్ని తీసుకొచ్చి ప్రతిరోజు కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రధానంగా ఉన్నటువంటి జాలిపూడి డ్రైను, అట్లాగే దెయ్యాల తుమ్ము,
చాట్పర్ రోడ్డు కావచ్చు, అట్లాగే విలీనమైనటువంటి 7 పంచాయతీల్లో కూడా ఏలూరులో మరి బయట నుంచి వచ్చేటువంటి వాటర్ ఎక్కడ కూడా ఏలూరులో ఆగకూడదని చెప్పే ముఖ్య ఉద్దేశంతోనే మరి గౌరవ శాసనసభ్యుల వారి ఆదేశాల మేరకు ఎంహెచ్ఓ గారు అట్లాగే ఎంఈ గారు కమిషనర్ గారి ఆదేశాల మేరకు కూడా నగరం అంతా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలెవరూ కూడా మరి తినేసినటువంటి వ్యర్థ పదార్థాలు అట్లాగే తాగినటువంటి కొబ్బరి బండాలు మరి కాలువల్లో ఎక్కడ చూసినా కానీ ఇందాక జాలిపూడి డ్రైన్ దగ్గర గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా విజిట్ చేయడం జరిగింది. మరి తాగిన వాటర్ బాటిల్స్, తాగిన కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా ఈ డ్రైన్స్లో వేస్తున్నారు. వాటి వల్లే మరి కాలువలో ఉన్నటువంటి సిల్ట్ పేరుకుపోయి కాలువ ఫ్లో వెళ్లకుండా మరి పడినటువంటి వర్షం కానివ్వండి, వాడినటువంటి నీళ్లు కానివ్వండి, అవన్నీ కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా గమనించి మరి ఎవరు కూడా డ్రైన్స్లో ఇటువంటి పదార్థాలు వేయకుండా మరి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. రానున్న వానాకాలంలో మరి కార్పొరేషన్ పరంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కాలువలు ఎప్పటికప్పుడు తీపించడం, అట్లాగే మరి బ్లీచింగ్ జల్లించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చర్యలు ముందస్తుగానే గౌరవ శాసనసభ్యుల వారు, గౌరవ మేయర్ గారి ఆదేశాల మేరకు యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉన్నది. ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.